మన శివశక్తి ఛానల్లో కొద్దిసేపటి క్రితం ఒక పోల్ పెట్టడం జరిగింది. సనాతన ధర్మంలో సాయిబు మతం ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందా లేదా? 1 ఉంది, 2 లేదు అని ఆప్షన్స్ ఇచ్చాం. ఈ పోల్ పెట్టి 2 గంటల సమయం అవుతుంది ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. ఇప్పటికీ 2200 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 95% మంది ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది అని ఓట్ చేశారు. 5% మంది మాత్రమే లేదు అని చెప్పారు. అయితే ఈ పోల్లో ఒక అతను కామెంట్ చేశాడు, వేణుగోపాలరావు గట్టి ఆయన పేరు. ఆయన ఏమంటారంటే, అసలు సాయిబాబాను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో ఈ కరుణాకర్ అర్థం కాదు. దత్తస్వరూపుడైన సాయినాథుని నువ్వు సాయిబ్బు అని అంటున్నావు. సరే, కాసేపు సాయిబ్బే అనుకుందాం. దానివల్ల సనాతన ధర్మానికి వచ్చిన నష్టం ఏంటట? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇతను చెప్తున్నట్లుగా సాయిబు దత్తస్వరూపుడు, దత్త అవతారము అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు, ప్రమాణాలు లేవు. ఆ ప్రమాణం లేదు, ఆయన దత్త అవతారం కాదు అనుకుందాం. సాయిబు గారిని పూజించడం వల్ల హిందుత్వానికి వచ్చిన నష్టం ఏంటి? దీనికి సమాధానం నేను చెప్పను, కానీ ఒక సాయి భక్తుడు చెప్తాడు. సాధారణంగా మనం స్పై చేస్తే తప్ప, దొంగచాటుగా వెళ్ళి రికార్డ్ చేసుకుంటే తప్ప ఇలాంటి కంటెంట్ మనకు దొరకదు. దేశంలో కొన్ని హిందూ సంస్థలు, కొంతమంది స్వామీజీలు, కొంతమంది పీఠాధిపతులు, వీళ్ళందరూ కూడా గత కొంతకాలంగా దేశంలో సాయిబాబా వారి వ్యాపకం ఎక్కువైపోతుంది. హిందూ సోదరులు చాలా వరకు సాయిబాబా భక్తులుగా మారిపోతున్నారు. బాబాగారి భక్తులుగా మారిపోతే వచ్చే నష్టం ఏమిటి? అంటే ఈ సెంటెన్స్ ఆయన పూర్తి చేయలేదు. కొంతమంది స్వామీజీలు, హిందూ సంస్థలు సాయి వ్యాపకం ఎక్కువ అవుతుంది అని చెప్పి దాన్ని ఖండించి పనిచేస్తున్నారు అని చెప్పాలని ఉద్దేశం. ఆ సెంటెన్స్ పూర్తి అవ్వలేదు. సరే, వెంటనే ఆయన ఒక ప్రశ్న వేశారు, సాయి వ్యాపకం ఎక్కువైతే ఏంటి ప్రమాదం ఏమిటి? కొంతమంది అంటుంటారు, మనకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు కదా, వారిలో బాబాగారు కూడా ఒకరు అవుతారు, వచ్చే నష్టం ఏంటి? 33 కోట్ల మంది దేవతలు ఉన్నప్పుడు 33 కోట్ల ఒకటి బాబాగారు ఏమవుతుంది? హిందూ మతానికి వచ్చిన నష్టం ఏం లేదు కదా. ఈ సమాధానం కొంతమంది సాయి భక్తులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను కామెంట్ చదివి వినిపించా కదా, సాయిబు గారిని పూజిస్తే వచ్చే నష్టం ఏంటి హిందుత్వానికి అని చెప్పి. అలా చెప్పడానికి ఇప్పుడు ఈయన చెప్పిన సమాధానం చెప్తారు. 33 కోట్ల మందిలో ఉన్న దేవతలను ఆరాధించినట్టుగా బాబా గారిని ఆరాధించట్లేదు హిందువులు. మరి ఎలా ఆరాధిస్తున్నారయ్యా అంటే, 33 కోట్ల మందిని పక్కన పంపించేసి ఒక్క బాబా మాత్రమే మాకు చాలు, బాబానే తల్లి, తండ్రి, గురువు, దైవం, త్వమేవ మాతాచ పితా త్వమేవ, త్వమేవ బంధుస్థ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. ఇది కదా మనం బాబాగారి హారతలు పాడుకుంటాం. సాయిబు గారి హారతిలో మన ఆరాధ్య దైవాల్ని ఆరాధించడానికి ఏవైతే శ్లోకాలు, స్తుతులు ఇచ్చారో అవి పట్టుకొచ్చి అవి హైజాక్ చేసి సాయిబుకి అంటించేశారు. సరే, ఇందులో కీలకమైన పాయింట్ ఏంటి? 33 కోట్ల మంది దేవతల్ని పక్కకు పంపించేసి ఒక్క సాయిబు గారే, ఒక్క సాయిబ్బే మనకి అని ఆయన భక్తులు భావిస్తారట. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇస్లాం, ఒక టైప్ ఆఫ్ క్రిస్టియానిటీ అని మీకు అర్థమవుతుందా? కాబట్టి సాయిబాబా భక్తులందరూ కూడా బాబా పిచ్చివాళ్ళుగా మారిపోవడం సహజం. పిచ్చివాళ్ళు అయిపోతారంట సాయి మతంలోకి వెళ్ళిన తర్వాత. అంటే మొదటి దశలో పిచ్చివాళ్ళు ఎవరు? బాగా మునిగి 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 తర్వాత ఏమవుతారు? పిచ్చివాళ్ళు అయిపోతారు. ఇది కూడా యేసు మతంతో మీకు కంపారిజన్ ఉంటుంది చూడండి. ఆ పిచ్చులు ఇంకెవరూ కనపడరు, ఆయన మాత్రమే కనపడతాడు. ఇది బాగా సమాజంలో తెలిసిపోయింది. తెలిసిపోయిందా? అందరికీ ఇది తెలిసిపోయింది. సాయిబు మతంలోకి పోయినాక పిచ్చోళ్ళు అయిపోయి, ఇప్పుడు యేసు మతంలోకి పోయి ఎలా అయితే కొంతమంది పిచ్చోళ్ళు తయారవుతున్నారో అలాగే ఈ సాయి మతం కూడా తయారయ్యింది. నేను ఈ సాయి మీద వీడియోలు ప్రారంభించడానికి ముందే ఒక వీడియోలో చెప్పాను, హిందుత్వం నుండి ఒక మెట్టు కిందకి దిగితే సాయి మతం, అక్కడి నుంచి ఇంకొక మెట్టు కిందకి దిగితే యేసు మతం అని చెప్పాను. కాబట్టి యేసు మతానికి జారిపోవటానికి సెమీ ఫైనల్ అంటారు కదా, అలాగనమాట. ఆ దగ్గరలోకి తీసుకెళ్ళింది సాయి మతం. ఇంకా బాబా భక్తుడు పోతే బాబా గుడికే పోతాడు, ఇంకే గుడికి పెద్దగా పోయినా కానీ అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి కనపడితే సాయి వెంకటేశ్వర, మల్లికార్జున స్వామి కనపడితే సాయి మల్లికార్జున, కృష్ణుడు కనపడితే సాయి కృష్ణ, రాముడు కనపడితే సాయి రామ, ఆంజనేయుడు కనపడితే సాయి ఆంజనేయ, అమ్మవారు కనపడితే సాయి జగన్మాత. సాయి జగన్మాత అంట. అసలు ఈ సాయిబు ఎప్పుడు వచ్చాడు? జగన్మాత అమ్మవారు ఎప్పటి నుంచి ఉన్నారు? ఇప్పుడు తాత పేరు మనవాడికి పెట్టారు అంటారా, మనవాడి పేరు తాత పెట్టుకున్నాడు అంటారా? కామన్ సెన్స్ అంటే పిచ్చోళ్ళు అయిపోయారు కదా వీళ్ళ. కామన్ సెన్స్ పనిచేయదు ఇక. అది ఆధ్యాత్మికంగా చాలా గొప్ప మార్గం, ఆధ్యాత్మికంగా గొప్ప సాధన అది. ఇది గొప్పదంట. ఆధ్యాత్మికంగా గొప్ప సాధన అది, ఆధ్యాత్మికంగా గొప్ప ఫలితాలు ఇచ్చే సాధన అది. అసలు ఆధ్యాత్మికంగా అనే పేరు పలకటానికి కూడా ఈ సాయి మతానికి అర్హత లేదు. ఇది చూస్తుంటే నాకు ఇంకో విషయంగా గుర్తొస్తుంది. అనుకోకుండా ఒక రోజు అని చెప్పి ఒక సినిమా ఉంటుంది. దాంట్లో ఒక దొంగ బాబా ఉంటాడు.
వాడు అట్లా ఒక కల్ట్ తయారు చేస్తాడు. తొందరలో వాడు ఏదో ఒక కొత్త లోకానికి వీళ్ళందరినీ తీసుకోబోతున్నాడు అని చెప్పి. అయితే వాడి ప్లానింగ్కి ఆ హీరోయిన్ చార్మి వల్ల విఘాతం కలుగుతుంది కాబట్టి ఆమె మీద పగబడతాడు. అందరూ ఆమె చంపేయాలని చూస్తూ ఉంటారు. అంటూ ఉంటాడు వాడు. అంతకంటే పెద్ద పెద్ద పిచ్చి చేష్టలు మన బాబా గారు చేశారండి. సాయి సచ్చరిత్రలో ఉన్నాయి. ఆయన మించి ఉంటాడు. అసలు పనికిరాడు. అసలు ఈ అనుకోకుండా ఒక రోజులో ఉన్న బాబా పనికిరాడు. అది అలాంటి కల్ట్ అనమాట వీళ్ళందరూ. బాబా 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 సాయిబాబా, సాయి జగన్మాత, సాయి కృష్ణ, సాయిరామ్. ఆ ఆచరణలో కాస్త వాళ్ళు ఏం చేస్తారంటే సమాజం నుంచి డివైడ్ అయిపోతారు. సమాజంలో అందరూ జీవిస్తున్న విధానానికి సాయి భక్తుల జీవన విధానానికి తేడా ఉంటుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వైరస్ అనమాట. వాళ్ళు సాయి భక్తులతో మాత్రమే మాట్లాడడానికి ఇష్టపడతారు. సాయి భక్తుల ఇళ్ళకి వెళ్ళడానికి ఇష్టపడతారు. అంటే మీరు హిందువులు అయి ఉండి మీరు రాముడిని పూజిస్తుంటే, లేకపోతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తుంటే, కృష్ణుడిని ఆరాధిస్తుంటే మీ ఇళ్ళకి రారు వాళ్ళు. వీళ్ళు సాయి మతంలోకి వెళ్ళిపోయారు కదా. ఈ విధంగా ఇలాంటి భావజాలాన్ని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. అంటే ప్రత్యేకంగా హిందువుల్లో ఒక కల్టుని సెపరేట్ చేస్తున్నారా లేదా? సాయి మతం పేరుతో డివైడ్ చేస్తున్నారా లేదా? దక్షిణలు ఏమైనా వేసినా బాబాకి ఎక్కువ వేస్తారు. ప్రేమతో వేసే వాళ్ళు ఉన్నారు. అది అసలు మెయిన్ పాయింట్. ఇది దక్షిణలు వేయటం కూడా ఆయనకే వేయాలి. 10కి 100 వస్తాయనే ఆశతో వేసేవాళ్ళు 10కి 100 వస్తాయి. 10కి 100, 10కి 100 రావాలి రావాలి రావాలి, 10కి 100, 10కి 100. ఇది ఒక బిజినెస్ అనమాట. ఈ సాయి మందిరాలు, సాయి కల్ట్ ఎందుకు డెవలప్ చేస్తున్నారంటే ఒక మార్కెటింగ్ చేయటం. ఇక్కడ మీరు 10 వేస్తే 100 వస్తాయి. పాస్టర్లు చెప్తారు కదా, దశంభాగాలు విత్తితే మీరు అనేక రకాలుగా ఆశీర్వదింపబడతారు. మొత్తం అసలు క్రిస్టియానిటీ మీకు అర్థమైపోతుందా? క్రిస్టియానిటీని జిరాక్స్ తీస్తే సాయి మతం. బాబా తమ జీవితంలో ఎన్నో మేలు చేస్తుంటాడు కాబట్టి ఆ మేళ్లకు కృతజ్ఞతగా దక్షిణ రూపంలో ఎక్కువగా వేస్తుంటారు. ఇప్పుడు యేసు మతంలో కూడా యేసు నాతో మాట్లాడుతూ ఉంటాడు, సాక్ష్యాలు చెప్తున్నారు కదా. ఇవి కూడా అలాంటివి. ఇది ఒక పిచ్చి కదా వీళ్ళకి. బాబా తత్వం వ్యాపించిపోయింది, ఇతర దేవతల తత్వం తగ్గిపోయింది. బాబా తత్వం, ఆయనకు ఒక తత్వం కూడా ఏడిసింది మళ్ళీ. హిందువులంతా కూడా బాబా భక్తులుగా మారిపోయారు. హిందూ దేవాలయాలకు రావట్లేదు. దేవతల గురించి కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. సాయి సచ్చరిత్రలు రాశారు కదా, ఇతర పుణ్యక్షేత్రాలకి వెళ్ళకూడదు, వెళ్ళాల్సిన అవసరం లేదు. రాముడైనా కృష్ణుడైనా అన్నీ మనకి అంటే ఈ భావజాలం అంతా కూడా ఈ సాయి సచ్చరిత్ర నుండి డెవలప్ చేశారు. ఆ విషపూరిత భావజాలం అంతా కూడా అక్కడి నుంచి ఉంది. అదే సమయంలో దేశంలో వచ్చిన కొన్ని మార్పుల కారణంగా ఇది చాలా కీలకమైన పాయింట్. వినండి. హిందూ మతం బలపడాలి అంటే ముస్లిం మతాన్ని ద్వేషించే విధానాన్ని మనం తీసుకొచ్చినప్పుడు హిందూ మతం బలపడుతుంది. ఈయన చెప్తున్నట్లుగా ఇస్లాం మతాన్ని ద్వేషించడం కాదు. ఇస్లాం పేరుతో ఎవరైతే ఈ దేశాన్ని ఆక్రమించాలనుకుంటున్నారో, ఎవరైతే ఇస్లాం రాజ్యం చేయాలనుకుంటున్నారో, హిందుత్వాన్ని పూర్తిగా తుడిచేయాలనుకుంటున్నారో వాళ్ళని మనం ద్వేషిస్తాం, వాళ్ళ మీద ఫైట్ చేస్తాం. ఇస్లాం మతం గతంలో హిందూ మతం మీద చేసిన దాడులను గుర్తు చేస్తూ హిందువులను రెచ్చగొడుతూ హిందూ జాతిని సంఘటితపరచాలి అనే ఒక లక్ష్యం మీద పనిచేస్తున్నప్పుడు దానికి అడ్డుగా ఉన్నది ఏంటంటే సాయితత్వం, సాయి భక్తులు. అంటే చరిత్రలో ఇస్లాం మతం వల్ల ఏదైతే ఈ దేశం మీద, ధర్మం మీద దురాక్రమణలు జరిగాయో ఆ చరిత్రను ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ప్రస్తుతం కూడా జరుగుతూ ఉన్నాయి కదా. ఈ ఇస్లాం మోకలు, మతోన్మాద మోకలు ఎక్కడైతే పెరిగిపోయాయో అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయా లేదా? మొన్నే ఢిల్లీలో తరుణ్ అనే కుర్రాడిని అనవసరంగా కొట్టి చంపేశారు ఉత్తి పుణ్యానికి. వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసి హిందువుల్ని సంఘటితం చేస్తుంటే దీనికి అడ్డుగా ఉన్నది ఎవరంట? సాయి మతం అంట. సాయి మతం ఏం చేస్తుందంట? చిచ్చి, మీరు వాళ్ళు దాడులు చేస్తున్నా కూడా మనం సెక్యులర్లమి, మనం సహించాలి, భరించాలి అని చెప్పి మడిగట్టు కూర్చోవాలి తప్ప మీరు ప్రతిఘటించకూడదు అని ఒక చేతగాని దద్దమ్మల్లాగా హిందువుల్ని మారుస్తుందట సాయి మతం. సాయి మతం వల్ల హిందుత్వానికి జరిగే నష్టం ఏంటి? ఇది సమాధానం. సాయితత్వం, సమానత్వం, ప్రేమతత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వమత సామరస్యం. ప్రేమతత్వం అంటే ఇప్పుడు విషపూరితమైన పాముని తీసుకొచ్చి పక్కలో పడుకోబెట్టుకుంటావా? దాని మీద ప్రేమ చూపించు. దాని మానాన అది అడవిలో బతుకుతుంది అనుకోండి, దాని జోలికి పోకపోవటం, దాన్ని బ్రతకనివ్వటం, అది ప్రేమ అనుకుందాం కాసేపు. కానీ ప్రేమ అంటే ఏంటో చూపిస్తానని చెప్పి దాన్ని తీసుకొచ్చి పక్కన పడుకేసుకుంటావా నువ్వు? సాయిబాబా గారి బోధనలోనే ఇది ఉంటుంది, ఆయన జీవన విధాన ఆచరణలోనే ఇది ఉంటుంది. కాబట్టి సాయి భక్తులంతా కూడా న్యూట్రల్గా ఉంటారు, లౌకికవాదంతో ఉంటారు, అన్ని మతాల వారిని సమానంగా చూస్తారు, ద్వేషం వారి దగ్గర ఉండదు, అది వారికి నచ్చదు. ఆ రకంగా కూడా బాబా గారిని టార్గెట్ చేస్తూ ఆయన్ని ముస్లిం అని చెప్పి హిందూ మతంలో అంతో ఇంతో మతాభిమానం ఉన్న వాళ్ళని అందరినీ కూడా బాబా దగ్గరికి అసలు వెళ్లకుండా చేయాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నాలో కూడా ఏ మూలైన 1% సాయిబు మతం వల్ల ఏదైనా మేలు జరుగుతుందా అనే భావన ఉండి ఉంటే ఒకవేళ మొత్తం పటాపంచలైపోయింది ఈరోజు. ఖచ్చితంగా సాయిబు మతాన్ని ప్రక్షాళన చేయవలసిందే.